నడుమును తిప్పగలిగితే అంతగా తిప్పండి. ఇది అర్ధమచ్చంద్రాసన. షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అమృతంగా సమానం. షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఇది నడుము భాగం ఉన్న ఫ్యాట్ని తగ్గిస్తుంది. చాలా చాలా అమృతంగా సమానం. షుగర్ ఉన్న వాళ్ళు కనుక డైలీ ఈ ఆసనాలు చేస్తున్నట్లయితే షుగర్ని కంట్రోల్ చేస్తుంది. నిదానంగా ప్యాంక్రియాస్ అనే గ్రంథిని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట. ఆ ప్లేస్ మన డిస్ట్రిబ్యూటర్ ప్లేస్. నిదానంగా శ్వాసం తీసుకుంటూ వెనక్కి రండి. ఇప్పుడు ఎడమ కాలని మోకాళ్ళని దగ్గర పెట్టుకొని ఛాతీకి మధ్య నుంచి కుడి చేతిని పానించి ఎడమ చేతిని వెనక పెట్టుకొని నడుముని ఎంతవరకు వెనక తిప్పగలిగితే మీరు అంతవరకు నడుము భాగాన్ని వెనక్కి ట్విస్ట్ చేయండి. కరెక్ట్గా ఆ ట్విస్టింగ్ భాగము మనకి వెనక్కి తల కూడా వెనక వైపుకి తిప్పండి. తల కూడా వెనక్కి మీరు ఏటైతే తిప్పారో మోకాలు ఇటు పెడితే నిదానంగా స్లోగా కమ్ బ్యాక్. మళ్ళీ యథాస్థానానికి రండి. రిలాక్స్. ఇప్పుడు మనం బోర్లా పడుకునే ఆసనాలు చేస్తాము. బోర్లా పడుకోండి. మకరాసన పోచర్. 2 పాదాల మధ్యన గ్యాప్ ఉంచి మడమలు 2 అందరూ తలలని స్టేజ్ వైపు పెట్టి కాళ్ళని వెనకకు ఫుల్లుగా చాపి మీ యొక్క ఇన్నర్ థై ఏదైతే ఉందో ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఫుట్ రెండుటిని పక్కకి జరిపి చక్కగా లోపల వైపుకి ఫింగర్స్ అవుట్ సైడ్కి పెట్టాలి. రిలాక్స్ పొజిషన్. దగ్గరికి తీసుకురండి. 2 పాదాలని కూడా నిదానంగా 2 పాదాలను దగ్గర తీసుకొచ్చి 2 అరిచేతుల్ని మీ ఛాతీ భాగానికి పక్కన పెట్టుకొని ఛాతీ భాగాన్ని అరిచేతులు 2 అరిచేతులు ఛాతీ భాగాన్ని పక్కన పెట్టి చెస్ట్ పక్కన నిదానంగా శ్వాసం తీసుకుంటూ భుజంగాసన చేద్దాం. భుజాలను పైకి లేపుదాం. 2 కాళ్ళ దగ్గర 2 పాదాల దగ్గర పెట్టుకొని భుజంగాసన భుజములను పైకి లేపుదాం. నడుము నొప్పులు తగ్గడానికి చాలా ఉపయోగకరమైన ఆసనం. ఎంతవరకు పైకి నడుములు లేపద్దు. ఎంతవరకు మీరు చేతులతో పైకి లేపగలిగితే అంతవరకు పైకి లేపండి. చిన్నగా ఎండకు వచ్చి మకరాసన స్థితికి మరలా కూర్చున్న వాళ్ళు చేయొచ్చు. లేపగలిగితే అంతవరకు పూర్తిగా కాళ్ళు మొత్తం కూడా పైకి లేపడానికి ప్రయత్నించండి. శలభము అంటే మిడతలాగా మన శరీరము ఇది పైకి లేస్తుంది వెనక వైపు. నిదానంగా శ్వాసను వదులుతూ కిందికి రండి. రిలాక్స్. మళ్ళీ మకరాసన పోచర్. మకరాసన రిలాక్స్ పోచర్. 2 కాళ్ళు దూరంగా పెట్టుకోవాలి. మడమల లోపల పెట్టుకోవాలి. ఫింగర్స్ అవుట్ సైడ్ పెట్టాలి. మకరాసన పోచర్.